అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు రమ్య. నేను గత 3 సంవత్సరాలుగా గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్ నొప్పితోటి చాలా భయంకరమైన నొప్పితోటి బాధపడుచున్నాను. ఎంతోమంది వైద్యులను కలిశాను, ఎంతో ఖర్చు పెట్టుకున్నాను, కానీ ఎక్కడ తగ్గలేదు. గత 2-3 వారాల నుండి నేను షిలోహు మందిరంకి రావడం జరిగింది. ఇక్కడ దైవజనులు బ్రదర్ సునీల్ గారి ప్రార్థన ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత కలిగింది. ఈరోజు జరిగిన ప్రత్యేక అభిషేక ఆరాధనలో వాక్యం ద్వారా మేము మా హృదయంలో సంపూర్ణ స్వస్థతను నెమ్మది కలిగింది మాకు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. కోతులు సడన్గా మీదికి వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. అవి సడన్గా పైకి వచ్చేసరికి అబ్బాయి భయపడి టక్కున కింద పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు 80% అబ్బాయి బ్రతకాడు. తల మొత్తం ఈ ప్రాంతం కంప్లీట్గా పగిలిపోయింది. ఈ బ్యాక్ సైడ్ కూడా చుట్ట పడిపోయింది మొత్తం. ఒక 4-5 రోజుల వరకు అబ్బాయికి ఏం కదలిక లేదు. ఒక 6వ రోజుకి వచ్చేసరికి హోప్ లేదన్న తర్వాత మరి బ్రదర్ గారి ప్రార్థన అబ్బాయి ఈ రోజున నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తల ఇదంతా కూడా నా దేవుడు ఎండిన ఎముకలకు జీవం ఇచ్చినట్లుగా ఈ పండుగకు దేవుడు జీవం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. షిలోహి ఆరాధనలో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు హన్మకొండ ప్రాంతంలోని సమ్మయ్య నగర్లో మరి మొదటి ఆరాధన నిర్వహించబడుతున్నది. కాబట్టి హన్మకొండ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. అలాగే మా 2వ ఆరాధన షిలోహి ప్రార్థన మందిరం, చర్చ్ కాలనీ, సబ్స్టేషన్ ప్రక్కన పైడిపల్లి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 2వ ఆరాధన జరిగించబడును. అలాగే 3వ ఆరాధన మరి హైదరాబాద్ ప్రాంతంలో సికింద్రాబాద్ ఎస్పీజీ సెయింట్ థామస్ హై స్కూల్లో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు పరిశుద్ధాత్మ అభిషేకపు ఆరాధన జరిగించబడును. మరి ఆయా సమస్యల చేత ఉన్నవారు, శోధనల చేత ఉన్నవారు, సాతాను బంధకాల చేత ఉన్నవారు, రకరకాల వ్యాధుల చేత ఉన్నవారు, సంతానం లేకుండా అలాగే మరి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశము. రండి, మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రభు యేసుక్రీస్తుల వారు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.